ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎలా అంటే ఏదో ఒక పెద్ద తీవ్రవాదిని పట్టుకున్నట్టు, ఒక పెద్ద స్మగ్లర్ని పట్టుకున్నట్టు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతున్నట్టుగా పెద్దగా ఫీల్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఐబొమ్మ రవి వెళ్ళిన రూట్ తప్పు ఉండొచ్చు, కానీ ఐబొమ్మ రవి చేసిందే కరెక్ట్. ఇది నేను ఒక్కనే చెప్పింది కాదు, యావత్ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు మొత్తం ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తారు. ఎందుకో చెప్పనా, వీళ్ళు చేసే దాగా, వీళ్ళు చేసే కూని వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అరే రూ. 100 ఉన్న టికెట్ని, 150 ఉన్న టికెట్ని 1000, 2000, 3000 పెంచుకుంటా ఉంటారు. సినిమా హాల్కి వెళ్ళి ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? నలుగురు వ్యక్తులు, ఒక ఫ్యామిలీ నలుగురు వెళ్ళాలంటే రూ. 4000 అవుతుంది ఒక సినిమాకి. అక్కడన్నా రూ. 10 ఉన్న పాప్కార్న్ 200, 300 చెప్తారు. రూ. 20 ఉన్న కూల్ డ్రింక్ వచ్చి 200 చెప్తారు. రూ. 20 ఉన్న వాటర్ బాటిల్ వచ్చి 100, 150 చెప్తారు. ఆ సినిమా హాల్ వేలే, సినిమాలు వేలే, మొత్తం లూటీ చేస్తున్నారు. ఎంత కుని చేస్తారంటే అంత దారుణంగా జనాల దగ్గర దోచుకు తిన్నారు. అరే నిజం చెప్పాలంటే మనం కూడా గొర్రెలు వేరా, ఎంత గొర్రెలు అంటే వాళ్ళు యూనిట్ మొత్తం, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక యూనిట్గా ఉన్నప్పుడు మనం కూడా తెలుసుకోవాలి కదరా. అది ఎప్పుడైతే టికెట్లు తగ్గుతాయో రేట్లు, ఆ రోజు సినిమా చూడాలని చెప్పి అందరూ గట్టిగా అనుకుంటే ఏం చేసుకుంటారా? వాళ్ళు సినిమాలు తీసుకుని ఏం చేసుకుంటారు? అసలు సినిమాల వల్ల సినిమా హీరోల వల్ల మనకేంటి ఉపయోగం? మన వల్ల వాళ్ళు ఆదాయపడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల మనం ఆదాయపడుతున్నాం. ఒక సినిమా రిలీజ్ అయితే ఫ్లెక్సీ కడతాం, పూలమాల వేస్తాం, పాలాభిషేకాలు చేస్తాం, టెంకాయలు కొడతాం, మన అభిమాన హీరోని ఎవరైనా ఒక మాట అంటే ఒక గొడవలు పెట్టుకుంటాం. ఏంటి అంత పిచ్చి నాకు అర్థం కలదు. ఇంకా కూడా మనం మారకపోతే ఎట్రా? అది సరైన హీరో, సరైన మొగుడు ఐబొమ్మ రవి రా. నిజం చెప్పాలంటే వాడు సూపర్ రా, వాడు తోపు అంతే.